కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెబుతున్నాడు. అమ్మవారు కదంబ వృక్షపు తీగ, దానికి అల్లుకున్న తీగ. ఆ తీగ నుంచి రసప్రవాహ మాధురీ, ఆ మకరంద రసం ప్రవహిస్తుంది. దానికి ఈయనటువంటి వాడు విజృంభణ మధువ్రతం, ఆ మకరందాన్ని సేవించే తుమ్మెద లాంటివాడు. భార్య విషయంలో భర్త అలా ఉండాలి, భర్త విషయంలో భార్య అలా ఉండాలి. భార్య సరదాగా ఆడవాళ్ళు ఏవో కాలక్షేపం కబుర్లు చెబుతారు, చెప్పనేయండి ఏమైంది, మీరు కూర్చుని వింటే ఆనందిస్తారు. కాబట్టి అమ్మవారు అంత అఖండంగా ఆయన్ని ప్రేమించింది. అప్పుడు కాబట్టి ఆయన స్మరాంతకం మన్మధుణ్ణి, పురాంతకం త్రిపురాసురుణ్ణి, మఖాంతకం దక్షయజ్ఞాన్ని, భవాంతకం మొత్తం సంసారాన్ని, గజాంతకం గజాసురుణ్ణి, అంధకాంతకం అంధకాసురుణ్ణి, అన్ని మాటలేలా అంతకాంతకం అందరినీ అంతం చేసి అంతకుణ్ణి కూడా అంతం చేయగలిగాడు అంటే అమ్మవారి యొక్క ఆ శక్తి, శివశక్తి లేకపోతే శివుడేమిటండి? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. లేకపోతే నచే స్పందితుమపి, రెప్పపాటు కూడా పడదు. శక్తి అంటేనే అమ్మవారు. అది నారాయణుని విషయంలో ధనశక్తి, బ్రహ్మదేవుని విషయంలో విద్యాశక్తి, శివుని విషయంలో శారీరక శక్తి. అది దంపతుల మధ్య కాపాడుకోవలసిన అనుబంధం. జయత్వదభ్ర విభ్రమ భ్రమధ్వజంగమస్వసద్వినిర్గమక్రమస్ఫురత్ కరాలభాలహవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగతుంగమంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక. నువ్వు ఇలా తాండవం చేస్తుంటే మెడలో ఉండేటువంటి పాము ఇలాగా 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 అభ్ర విభ్రమభ్రమద్భుజంగమస్వసత్ వినిర్గమక్రమత్ఫురత్కరాలభాలహవ్యవాట్. ఆ పాము ఒక్కసారి దానికి కూడా మంచి ఉత్సాహం వచ్చి తోక వరకు వచ్చేసేది మెడ దగ్గరికి, అలా ముందుకెళ్ళిపోయేది. మళ్ళీ ఇలా వెనక్కి రావడం, ఆయన మెడకు చుట్టుకోవడం, మళ్ళీ ఇటు పక్క నుంచి ఇలా వెళ్ళడం. ఆయన తాండవం చేస్తున్న కొద్దీ ఆ పాము కూడా విలాసంగా తాండవం ఆడేస్తూ ఉంటే అది భయంకరంగా విషజ్వాలలు కక్కుతూ ఉంటే స్వామి, అప్పుడు ఈ అగ్నినేత్రానికి కూడా ఉత్సాహం వచ్చి తెరుచుకుంది. మరి సృష్టి నాశనం అయ్యే సందర్భం, సంహార సందర్భం కదా, అందుకని అప్పుడు తెరుచుకుంటుంది అది. కరాలభాలహవ్యవాట్. ఓ పక్క ఈ పాము నుంచి వచ్చే విషజ్వాలలు, ఓ పక్క ఈ అగ్ని నుంచి వచ్చేటువంటి, ఈ మూడో నేత్రం నుంచి వచ్చేటువంటి అగ్నిజ్వాలలు, ఇవన్నీ ఉన్నా బయలుదేరేకి ఇంక లోకం ఉంటుందా? అప్పుడే సరిగ్గా దానికి తగినట్టుగా నారాయణమూర్తి మురియూచు మద్దెల మ్రోయింపంగ మురళీ దేవేంద్రుడే వాయింపంగ మురళీ దేవేంద్రుడే మ్రోయింపంగ నారాయణమూర్తి మురియూచు మద్దెల మ్రోగింపంగ. దేవేంద్రుడు మురళి వాయించాట, శ్రీమన్నారాయణమూర్తి మృదంగం వాయించాట శివతాండవానికి. ఎలా మృగించారండి ఆయన మృదంగం? ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక. ధిమి ధిమి ధిం ధిం తక ధిం 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 ఉద్ధతరిపు విద్ధతపన పద్ధతి కరిభవనదవన పడదం బుధి సమిద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో వ్రజోద్యుదిభమద శృతికిన్ అని భట్టుమూర్తి గారి పద్యం గుర్తొస్తుంది. ఒక్కసారి ఆయన మధ్యలో మోగించడం గురించి పద్యం రాస్తాడు. ఆ ధ్వని వచ్చేలాగా ఉద్ధతరిపు విద్ధతపన పద్ధతి కరిభవనదవన పడదంబుది సముద్ధరణ సమిద్ధరణ సమిద్ధరణ రజో వ్రజోద్యుదిభమద శృతికిన్. దెబ్బకి మధ్యలో ఊడి బయట పడాల్సిందే. అది తెలుగు పద్యం అంటే. అందులో ఉన్న భావం ఏమిటి అంటే భయంకరమైనటువంటి శత్రువుల్ని బాధపెట్టి గెలిచి ఆ ఉత్సాహంతో వచ్చేసి వందిమాగదులో నేను స్తోత్రం చేస్తూ ఉంటే ప్రకాశించేవాడా. ఉద్ధతరిపు విద్ధతపన పద్ధతి కరిభవనదవన పడదంబుది సముద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో వ్రజోద్యుదిభమద శృతికిన్. చతురంగ బలాలతో నువ్వు సాగిపోతూ ఉంటే రేగినటువంటి ధూళి నీకు స్వాగతం చెబుతోందయ్యా అన్నాడు. ఆ ధ్వని నీకు స్వాగతం చెబుతోందయ్యా అన్నాడు. అలాగ నారాయణమూర్తి మధ్యలో మోగిస్తుంటే ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక. ఆ ధ్వనికి అనుగుణంగా ప్రచండమైన తాండవం చేస్తున్నావయ్యా. ఎంత బాగుంది తలుచుకోవడానికి. ఇప్పుడు చూడండి, ఇంకా స్తోత్రం ముగింపు వస్తూ ఈ స్తోత్రం చదువుతూ మనలో మార్చుకోవలసిన ప్రవృత్తి గురించి చెబుతున్నాడు శివుడు. ఎలాంటి వాడు ఉంటే దృశద్విచిత్రతల్పయోహం భుజంగమౌక్తికస్రజోహం. జంటలు, ద్వంద్వాలు అంటారు వీటిని.
దృషద్భుజ విచిత్రతల్పయో భుజంగమౌక్తికసృజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తిక కదా సదాశివం భజామ్యహం. దృషద్విచిత్రతల్పయో, ఆయనకి దృషత్ అంటే బండరాయి, విచిత్ర తల్పం హంసతూలికా తల్పం రెండూ సమానమే. ఈ ప్రవృత్తిని శివభక్తులుగా మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు భోగాలే ఉండాలంటే ఉండవు, కోరుకున్నా దొరకవు.